బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ రెసిపీ. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి బీరకాయ కర్రీ చేయబోతున్నాం. సో బీరకాయ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ బిలో కామెంట్ పెట్టండి. సో ఇక్కడ బీరకాయ కర్రీకి కావాల్సిన రెసిపీ ఏంటో చూసేద్దామా. సో నేను ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయ తీసుకున్నానండి. అది కూడా పీచు తీయకుండా నేను ఇక్కడ ఇలా కట్ చేసుకున్నాను. అండ్ కొంచెం కరివేపాకు, ఇక్కడ నేను ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, 2 టమాటాస్ తీసుకున్నాను. అండ్ నేను ఇక్కడ కొంచెం కొబ్బరి, ధనియాలు, తెల్ల నువ్వులు, గ్రౌండ్నట్స్ అంటే పల్లీలు అంటారు కదా, సో ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క భాష అంటారు. సో నేనైతే గ్రౌండ్నట్ తీసుకున్నాను. అన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ అల్లం వెల్లుల్లి తీసుకున్నాను, కొంచెం పాలు. సో మనం బీరకాయ కర్రీ పాలు పోసి వండుకుంటున్నాం కాబట్టి చాలా యమ్మీగా ఉంటుంది. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. సో లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఈ మసాలా అంతా పేస్ట్ చేసేసుకుందాం. సో నేను ఇక్కడ మసాలా పేస్ట్ పట్టేసుకున్నాను. మనం ఏదైతే మసాలా చూపించాను కదా అది పేస్ట్ పట్టేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకున్నాను ఇక్కడ. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ హీట్ ఎక్కిందండి ఆల్రెడీ. సో కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. సో బీరకాయ బాగా ఫ్రై అవ్వాలి, నూనెలో మగ్గాలి. సో ఈ పీస్ తినడం వల్ల పీస్ పదార్థం తినాలండి, ఎందుకంటే ఇక్కడ పీస్ తీసేస్తే బీరకాయ కర్రీ వేస్ట్ కదా చేసుకుని కూడా. సో ఇక్కడ మనం బీరకాయ బాగా పట్టుకొని మగ్గాలి. సో బీరకాయలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ. అండ్ మనం ఏదైతే మసాలా పేస్ట్ ఉంది కదా, సో ఇది బాగా మగ్గిన తర్వాత సాల్ట్ అంతా పట్టాలి కదా. కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను, కొద్దిగా కారం, 1 స్పూన్ కారం వేసుకుంటున్నాను. బాగా ఫ్రై అవ్వాలి. సో మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ మసాలా వేసేసుకుంటున్నాం. 1 టమాటా, 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ గుడ్డలు, కొంచెం ధనియాలు, అవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాం. చెక్క, లవంగా ఇలాంటివన్నీ ఏమి వేయలేదండి, మసాలా ఏం అవసరం లేదు. సో ఇదంతా ఆయిల్లో మగ్గాలి. మన మసాలా పేస్ట్ అనేది పచ్చి వాసన వెళ్ళేంత వరకు మనం ఆయిల్లో మగ్గించుకోవాలి. సో చూసారు కదా, మన మసాలా బాగా మగ్గింది అనడానికి సైడ్కి ఆయిల్ వదులుతుంది చూడండి ఇక్కడ. సో ఇలా ఆయిల్ వదులుతుంది కదా. నెక్స్ట్ ఇప్పుడు మనం కొంచెం పాలు పోసుకుందాం. సో కొంచెం పాలు పోసుకుందాం. అండ్ కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసి ఒక 1 విజిల్ వస్తే సరిపోతుందండి. సో 1 విజిల్ వచ్చేంత వరకు మనం మూత పెట్టేసుకుందాం. మన కర్రీ అయితే ఫైనల్గా అయిపోయింది. లాస్ట్గా మనం కొత్తిమీర వేసేసుకున్నాం. సో చాలా యమ్మీగా ఉంటుందండి పాలు పోసి ఇలా కర్రీ చేసుకుంటే. సో దీన్ని మనం చపాతీలో కానీ రోటీలో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఓకేనండి, ఇంత సింపుల్గా చేసుకున్నాం కదా. సో నాకు ఒక లైక్ కొట్టేసేయండి. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసేయండి, కింద కామెంట్ పెట్టండి. ఓకే దెన్ నెక్స్ట్ రెసిపీ కోసం వెయిట్ చేయండి. అండ్ టిల్ దెన్ బాయ్, టేక్ కేర్.